నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 53 మంది లబ్ధిదారులకు 22,97,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ నిర్వహించాలి. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పెదరాంగులు గ్రామంలో రైతన్న మీకోసం ఎల్నినో నివారణ ప్రచార కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించిన ఆర్టీఓ శ్రీరమణి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయమూర్తులు. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం సహకారం అందించే గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం అని ఎమ్మెల్సీ తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 53 మంది లబ్ధిదారులకు 22,97,828 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు వైద్య పరంగా సహాయం అందించేందుకు మానవతా దృక్పథంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారన్నారు. తెనాలి నియోజకవర్గంలో 25 నెలల కాలంలో వేల మందికి 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగిందన్నారు. ఆరంభమే కానీ అంతం లేని ప్రక్రియ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం అని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం పొందుతున్న వారు చంద్రబాబుకి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సారథ్యంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతే రాజు అన్న చందంగా రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూటమి పాలన సాగుతుందన్నారు. చేతి వృత్తులపై ఆధారపడ్డ అందరికీ అన్ని విధాలుగా సబ్సిడీ అందిస్తూ పాలన సాగుతుందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో కూటమి గెలిపించినందుకు వారికి ప్రభుత్వం సహాయకారిగా వెన్నట్టే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, ఈదర వెంకట పూర్ణచంద్, వంగా సాంబిరెడ్డి, జొన్నాదుల మహేష్, కేసన కోటేశ్వరరావు, వసంతం, అశోక్ వర్ధన్, భీమవరపు చినకోటిరెడ్డి, పసుపులెట్టి త్రిమూర్తి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, నల్లబోయిన నాగేశ్వరరావు, కాటం రవి, కుద్రవల్లి శ్రీనివాస్, మల్లవరపు విజయ్, యోగేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మందికి ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 8 కోట్ల రూపాయలు సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రారో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవటం జరుగుతూ ఉంది. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గొప్ప సేవా తత్పరతతో, మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరు ఎప్పుడు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఆదుకోవటానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇలాంటి సహాయాన్ని పొందుతున్న మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు పరిపూర్ణుడిగా మనందరినీ ఆదుకునేలాగా ఆ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు అందించాలి, ఎలాంటి పాలన ఉండాలని చెప్పి ఈ రోజున మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం, కోరుకుంటున్నటువంటి సందర్భం. దీపం పథకం కింద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈ రోజున సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులు వయసుతో పని లేకుండా ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అన్నదాత సుఖీభావ, ఎవరైతే రైతు ఉన్నాడో పొలాన్ని నమ్ముకొని మనకి 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి సేద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 ఇస్తున్నటువంటి ఘనత. అంతేకాకుండా ఈ రోజున చేనేత దినోత్సవం. చేనేత అనేది మన సంస్కృతి. బట్ట కప్పింది చేనేత కార్మికుడు. ఈ రోజున అలాంటి కార్మికుల కోసం ఈ రోజున ప్రభుత్వం ప్రత్యేకంగా వారందరినీ ఆదుకోవటానికి, మగ్గాలతో పనిచేసే వారికి ఈ రోజున ఆర్థికంగా నిధులు విడుదల చేసి వారందరినీ కాపాడుతూ ఉంది. అంతేకాకుండా వారికి కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు బాపట్లలో మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎక్కడైతే చేనేత మగ్గాలు ఉన్నాయో, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి
ఈ రోజున ఈ పండగ చేసుకోవడం జరిగింది, చేనేత కార్మికుల పండగ అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడే జగడగంపాలెం వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతా ఉన్నాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రకంగా సహాయకారిగా ఉంటా ఉంది. ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే ఈ రోజున మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ పాలన మీతోనే ఉంది. ప్రజల వద్దకు పాలన, ప్రజలతోనే పాలన, ప్రజా పాలన ఈ రోజున అమలు చేస్తున్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. డిఎస్సీ అవకతవకలపై వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ యువతతో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల పక్షాన పోరాడితే దాడులకు పాల్పడే సంస్కృతి రాష్ట్రంలో నెలకొనడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మెగా డిఎస్సీ నిర్వహించిన తీరు ఏమాత్రం సబబు కాదని వెంటనే దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. వైసీపీ యువజన విద్యార్థి విభాగ నాయకులు మాట్లాడుతూ మెగా డిఎస్సీ నిర్వహణలో జరిగిన లోపాలను వెలికి తీయాలని, సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించకపోగా అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విద్యార్థి విభాగ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలే వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పటం, ప్రముఖంగా కొన్ని పత్రికలు గొడ్డల పార్టీ అని రాయటం, నిజంగా ఇది ఏ సంస్కృతికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశాన్ని వెన్నుపోటు పార్టీ అన్నామా? మీది వెన్నుపోటు పార్టీ కాదా? ఏ రకంగా వెన్నుపోటు పార్టీ కాదు? ఈ పార్టీ ఫౌండర్ నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎలక్షన్స్లో అనేక రకాల పార్టీలతో పొత్తు పెట్టుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడేమో ఆయన మంచివాడు అంటాడు, మోడీ గారితో పొత్తు లేకపోతేనేమో మోడీ గారిని తిడతాడు. మోడీ గారిని తిట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కుహాన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెడితే ఆ తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతానికి విరుద్ధంగా కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయ్యా. పార్టీలకే వెన్నుపోటు పొడుస్తున్నావా అంటే కాదు. అధికారం వచ్చినాక అడ్డగోలు హామీలు అధికారం రావటం కోసం ఇచ్చి అధికారం వచ్చినాక ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉండవు. మరి ఏ రకంగా మీది వెన్నుపోటు పార్టీ అవ్వదు? అంటే ప్రజల పక్షాన పోరాడితే శిబిరాలమై దాడులా? అయ్యా, డిఎస్సీలో అన్యాయం జరిగింది, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు, దాని మీద ఎంక్వైరీ అయ్యిందంటే శిబిరాల మీద దాడులు చేయటం ఏందండి? శిబిరాల మీద దాడులు చేస్తా వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ, ఇది ఏం సంస్కృతి అంటున్నా? దయచేసి ఇప్పుడైనా మానుకోండి. మేము చెప్పలేమా ఇది వెన్నుపోటు పార్టీ అని? వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న రెండో రోజు రిలే నిరాహారలో పాల్గొన్న యువజన నాయకులకి అలాగే పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరపున రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. రెండవ రోజు కూటమి ప్రభుత్వం డిఎస్సి విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవటం వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎదుర్కొన్న పేద విద్యార్థులు చదువు అండకుండాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఫీజులు చెల్లించక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నాము. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండటం సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఈ రోజున ఈ డిఎస్సిలో జరిగిన ఈ అవకతవకల్ని సరి చేసుకోవటం అనేది ఆయన బాధ్యత. ఈ రకంగా ఉద్యమాన్ని మీరు స్టూడెంట్స్ స్వయంగా చేపట్టారు అని అంటే
ఈ రోజున లోకేష్ గారి అసమర్థత ఇది. స్టూడెంట్స్ స్టడీ హాల్స్లో కూర్చొని మగ్గిపోతున్నారండి. పేరెంట్స్ ఎంతవరకైనా ఫీజులు కడతారు? కష్టపడి చదివిన స్టూడెంట్స్కి ఇలా పేపర్లు లీక్ చేసుకుంటా చదవని వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ చదువుతున్న వాళ్ళని వెనకబడేస్తూ ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థులకి న్యాయం చేయాలి. ఈ అవకతవకల్ని సరి చేసుకొని ఆయన సరిచేయాలి, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి విషయాన్ని మర్చిపోయి ఈ రోజున విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగాలు రాని వారికి కానివ్వండి అన్యాయం చేస్తూ ఉంది. ఈ అన్యాయాన్ని మేమందరం కూడా ముక్త పంకటంతో పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఫీజు బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఫీజు బకాయిలు చెల్లించిపోవడం వల్ల గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మీ యొక్క నిజాయితీ నిరూపించవలసిందిగా కోరటమైంది. మరి విద్యార్థులు కూడా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్స్ లేక చాలామంది పిల్లలు కూడా ఇవాళ పాఠశాలకి వెళ్లకుండా కూలి పనులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఫీజు రీయింబర్స్మెంట్స్ కూడా మీరు ఈ 2 సంవత్సరాల్లో 9,500 కోట్ల బకాయిల్ని బాకీపడ్డారు. తద్వారా కాలేజీలు పిల్లల మీద, విద్యార్థుల మీద ఎంతో ప్రెజర్ ఉంది. కాబట్టి అవి కట్టలేక వాళ్ళు కూడా వాళ్ళ కూలి పనులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. డిఎస్సి అవకతవకలపై జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షని అందరూ వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారు. మా తెనాలి నియోజకవర్గ శివన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేయాలి. రేపు జరుగుతున్న కొంచెం భారీ ఎత్తున జరుగుతుంది. రేపు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి మండలం పెద్దరావూరు గ్రామంలో రైతన్న మీకోసం ఎల్నినో నివారణ ప్రచార కార్యక్రమంపై అవగాహన సదస్సు శుక్రవారం తెనాలి ఆర్డీఓ శ్రీరమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన గ్రామ సభలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యవసాయ విధానాలు, నీటి సంరక్షణ, పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, పంటల బీమా, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలపై పలు శాఖల అధికారులు అవగాహన కల్పించారు. అలాగే రైతులు తమ పంటలను నమోదు చేసుకోవడం, పంటల బీమాను సద్వినియోగం చేసుకోవడం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. రైతులు అడిగిన వివిధ సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ దీప్తి, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి టి నిత్యశ్రీ, ఇరిగేషన్ జూనియర్ ఇంజనీర్ శివరామకృష్ణ, వెటర్నరీ డాక్టర్ మౌనిక, ఏపీఎం జయశ్రీ, ఏఈఓపి మురళి, శ్రీనివాస్ మరియు గ్రామస్థాయి కమిటీ సభ్యులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఇది మీ సైడ్ నుంచి కూడా కొంచెం కోఆపరేటివ్గా, అంటే ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడతోటే కాకుండా లాస్ట్ వరకు అంటే 800 మంది రైతులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అది ఓన్లీ ఇక్కడ సమావేశాలు పెట్టి ఇక్కడ మేము చెప్పేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయింది అన్నట్టు మేము కూడా తీసుకోము. అంత డెడికేటెడ్గా కొంచెం ఫీల్డ్ లెవెల్ వరకు, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఏది వేసుకుంటే మీకు తక్కువ ఇదితో ప్రాస్పెక్టివ్గా ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ అనేది కట్టాలనేది అది మినిమం. రేపొద్దుట మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ వస్తే మనం సేవ్ అవుతాం. ఇవన్నీ తెలుసున్న విషయాలైనా పదే పదే చెప్పడం, ఎందుకంటే ఈ పరిస్థితులు అంటే కన్జర్వేటివ్ ఇదిలోంచి కానీ మనం టెక్నాలజీని ఉపయోగించుకుని చెప్తున్న విషయాల్ని కొంచెం మీరు పాటిస్తూ మీతో పాటు అందరినీ మోటివేట్ చేసి ఈ ప్రోగ్రాంలు అంటే మీకున్న ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో ఉండాలి తప్పితే ఏదో మేము వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేలా కాదు. ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంకా బెటర్గా రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడంతో పాటు మీతోటి రైతులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ ప్రోగ్రాంలను అలాగే ఇచ్చిన సలహాలని పాటించేలాగా అందరూ కోఆపరేట్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం రైతు సోదరులకి ఎల్నినో ప్రభావం ఉండటం వలన మనకి ఇప్పుడు వాటర్ వచ్చే తక్కువ ఉండే పరిస్థితుల్లో, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఇరిగేషన్ సంబంధించి కూడా డ్యాముల్లో వాటర్ లేకపోవటం, వాటర్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవటం వలన ఆరుదారు పంటలు వేసుకోవాలని రైతులు తెలియజేయటం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రైతులకి ఏదైతే అంటే వాళ్ళు పంట వేశారో పంటకు సంబంధించి పంట యొక్క క్షేత్రాలను సందర్శించి పంట ఏదైతే వేసుకోవాలో అది వేసుకునేది తెలియజేయటం. అదేవిధంగా దీనిలో ఏంటంటే విలేజ్ లెవెల్ కమిటీ కూడా నిర్ణయించారు. ఈ విలేజ్ లెవెల్ కమిటీలో కూడా ఒక 6 మెంబర్స్ ఉంటారండి. వాటిల్లో కూడా వాటర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, పిఎస్సిఎస్ మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, వెటనరీ నుంచి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వీళ్ళు 5
టీమ్గా వేసి ఈరోజు ఏంటంటే రైతులు ప్రతి ఒక్క రైతు ఫీల్డ్కి వెళ్ళి రైతుకు సంబంధించి ఎల్నీలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వర్షం పడినట్లే మబ్బులు అన్నీ కూడా ఉంటాయి, కానీ ఏది కూడా వర్షం అనేది పడదు. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా మార్నింగ్ కూడా చూసాం మనం, వర్షం పడినట్లే అంతా కూడా బాగుంది. మనం వర్షం పడుతుంది అనుకున్నా కానీ పరిస్థితులు హీట్ వేవ్స్ ఉండటం మూలాన మనకి ఒక వర్షం పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పంట దిగుబడి తగ్గుద్ది, పంట ప్రభావం చూపుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వరి వేసుకున్న రైతులైతే ఓకే, ఇంకా ఎవరైనా వేసుకునే పోయే రైతులు ఆరుదర పట్ల వేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు అందరం ఆ నిబద్ధతతోనే ఖచ్చితంగా మీకు ఎంత నిబద్ధత ఉండాలో అంత నిబద్ధతతో ఉండి రైతుల పక్కనైతే ఉంటాం. కానీ వాతావరణ పరిస్థితులు అనేవి ఒక అధికారి చేతిలోనో పైన ఎవరి చేతిలోనో ఉండవు. మనం ఏది అల్లరి చేసుకున్నా, నీళ్ళు వదలట్లేదనో అదనో ఇదనో ఏది మాట్లాడుకున్నా వాతావరణ పరిస్థితులను బట్టి మనం ముందుకు సాగడమే. ఉన్న వాతావరణ పరిస్థితిని అందరం కలిసి ఎలా ఎదుర్కోవాలి. మీరు ఒక్కళ్ళు ఎదుర్కొంటున్నారు రైతులు సమస్యలనే కాదు, మిమ్మల్ని సరిగ్గా యుద్ధం చేసేటప్పుడు మనం వాతావరణంతో అందరం కలిసి మా డిపార్ట్మెంట్ ఏవైతే సలహాలు సూచనలు ఇస్తుందో అంతే కదా. రైతు పాపం ఎప్పుడు ఆ మట్టి బిసికే పని తప్ప ఇంకో పనిలోకి రాలేరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా కొంచెం మీరు కూడా అధికారుల వైపు నుంచి ఇచ్చే సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించండి. ఎందుకంటే పైన గవర్నమెంటు, కలెక్టర్ గారు, మన మంత్రి గారు అందరూ ఏం చెప్తున్నాం, రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ బాగా స్పీడ్గా ఇవ్వాలనేది మన పాయింట్. ఇప్పుడు సర్వీస్ ఇవ్వడం అటు పక్కన పెడితే వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళ పక్కన నిలబడాల్సిన సమయం. దయచేసి మన టీం ఆ విధంగా ఉంటారనుకుంటున్నాను. అట్లాగే చెత్త ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలనీలో ఎవరో ఆ శానిటరీ ఒకవేళ అర్బన్ అయితే ఆ శానిటరీ సూపర్వైజర్ను, ఇన్స్పెక్టర్ను నెంబర్ నాకు ఇవ్వండి, మాట్లాడిద్దాం. ఇరిగేషన్ అయ్యి గారు చెప్పినట్టు ఇప్పుడు వదిలిన నీరు తాగునీటికి మాత్రమే, సాగునీటికి కాదు. కాబట్టి రేపటి పరిస్థితులను మీరు దృష్టిలో ఉంచుకొని అలాంటి క్రాప్స్ వేసుకోవాలి అని చెప్పేసి చెప్పడమే ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు వేసేసుకుని ఉంటే మరి ఇంకా ముందు నుంచి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ వేసేసుకుని ఉంటే ఏంటి అనేది ఒకసారి ఏవో గారిని కనుక్కుంటే తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ వేసేసారనుకోండి, నెక్స్ట్ వచ్చే దాన్ని వాళ్ళు ఎలాగా ఎదుర్కోవాలంటారు అదొకటి చెప్పండి. వేయకపోతే కనుక తక్కువ వాటర్ని యూజ్ చేసే వెరైటీస్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేసేసారనుకోండి ఎలాగా అనేది ఏఓస్కి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అందులోనే అగ్రికల్చర్లోనే ఉన్నారు కాబట్టి మేమంతా చెప్పేది ఒకటే, వాటర్ని ఊరికే వాడేసేది. ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ వచ్చే వరకు మనం జూన్, జూలై, ఆగస్ట్ వచ్చే వరకు వర్షాల కోసం వెయిట్ చేయాలి. ఈ లోపల వాటర్ అంతా తగ్గిపోయినాయి అనుకోండి, రేపు ఇంకా బోర్లు లోపలికి వెళ్ళిపోతే వాటర్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఒక 60 అడుగులో 70 అడుగుల లోతులో వాటర్ పడేటప్పుడు ఆ ప్యూరిటీకి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది. మీకు అవన్నీ తెలుసు, మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి విలేజెస్లో కూడా బోర్ల ద్వారా లోపలున్న భూగర్భ జలాన్ని మొత్తం తోడేసి వాడేసేయబాకండి. ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై పట్టణంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి కోర్టు ఆవరణ నుంచి ప్రారంభమైన ర్యాలీ టౌన్ చర్చ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా తిరిగి కోర్టు ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కుటుంబ, ఆస్తి, వ్యాపార, ఇతర సివిల్ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చన్నారు. నిష్పక్షపాత మధ్యవర్తి సమక్షంలో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా చర్చించి పరస్పర అంగీకారంతో వివాదాలకు ముగింపు పలకడం ఈ విధానంలోని ప్రత్యేకత అని వివరించారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కోర్టు కేసుల భారం తగ్గుతుందని, సంబంధాలు దెబ్బతినకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే, ఒక్క లోక్ అదాలత్ నిర్వహణ ఒకటే కాకుండా ప్రజలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలని కూర్చొని మాట్లాడుకుంటే కూడా సయోధ్య కుదురుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఏ కారణం మీదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట పట్టింపు లేదా మాట విభేదము వచ్చి కోర్టు ద్వారా వచ్చిన వాళ్ళని కూర్చొని మాట్లాడుకోండి అని అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు సయోధ్య కన్నా సమరానికి ఎక్కువ దారితీస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరికీ సంబంధం లేనటువంటి ఒక మధ్యవర్తి కూర్చొని ఇరుపక్షాల వాదనలను లేదా వారి యొక్క అభియోగాలని విని పరిష్కార వేదికగా వాళ్ళకి పరిష్కారం చూపించడం అనేదే ఈ మధ్యవర్తిత్వం యొక్క ప్రధాన లక్షణం. చాలామంది న్యాయవాదులకి అలాగే న్యాయమూర్తులకి కూడా 40 గంటలు వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది.
మన తెనాలి ప్రాంగణంలో కూడా ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. ఈ ట్రైన్డ్ మీడియేటర్స్ లేదా ఈ మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలు గమనించవలసింది ఏంటంటే, ఈ ఇద్దరు వ్యక్తులతోనూ మాట్లాడినా ఏ వ్యక్తి ఏం మాట్లాడారు అనేది పక్క వ్యక్తికి చెప్పబడదు. అంటే ఖచ్చితంగా రహస్యాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సూచన ప్రకారం చూపించినటువంటి పరిష్కారం ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే, వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత కుదిరినట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక ఒడంబడిక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ కేసుల్ని లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వరమే పరిష్కరించుకోవచ్చు. వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా కేసుల పట్ల సత్వర న్యాయ పరిష్కారం అనేది జరుగుతుందనే అవగాహన కోసం ఈరోజు సుప్రీంకోర్టు వారి యొక్క ఆజ్ఞ మేరకి, హైకోర్టు వారి లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క డైరెక్షన్స్ మేరకి ఈరోజు ఆఫీసర్సు జడ్జెస్ మరియు లాయర్లు, మీడియేటర్లు అందరూ కలిసి ఈరోజు 1K రన్ ప్రోగ్రాం అనేది అవగాహన కల్పించాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి కోర్టుల తరఫున, లీగల్ సర్వీస్ అథారిటీ వారి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు మీకే కాకుండా మీకు తెలుసున్న వారికి కూడా, ఎవరైతే లిటిగెంట్ పబ్లిక్ ఉంటారో వారికి ఈ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని సత్వరమే పరిష్కరించుకోవచ్చు అనే అవగాహనని మీరు కూడా కల్పించాలని చెప్పని కోరుతూ ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయాలని చెప్పని ఆశిస్తూ, లిటిగెంట్ పబ్లిక్ సత్వరమే వారి యొక్క సమస్యల నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మధ్యవర్తిత్వం అని తెలియచేస్తూ మీ అందరికీ కూడా అందరి తరఫున కూడా సెలవు తీసుకుంటున్నారు. ఈ 1K రన్ అనేది ప్రజల మధ్య వాళ్ళకున్న విభేదాలని పరిష్కరించుకోవటానికి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళవసరం లేదు. లీగల్ అథారిటీని సంప్రదిస్తే వాళ్ళు మీడియేటర్కి రిఫర్ చేస్తారు. అలా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. లేదా కోర్టుకు వచ్చినవి కూడా మీరు ఆ మీడియేటర్ ద్వారా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు జరుగుతున్న ఈ 1K రన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. శాంతియుత సమాజాన్ని నెలకొల్పే ప్రక్రియలో ఈ లోక్ అదాలత్లు కానీ, ఈ మీడియేషన్ సెంటర్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని జడ్జీల ద్వారా, మీడియేటర్స్ ద్వారా ఈ మీకున్న సమస్యలను పరిష్కరించుకుని శాంతియుతంగా, విభేదాలు లేకుండా శాంతియుత సమాజ నిర్మాణం కోసం పాటుపడతారని మనవి చేస్తూ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెనాలి మండలం చావవారిపాలెం గ్రామం వద్ద అంగలకుదురు ఎడ్లవల్లి ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి రోడ్డుపై బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు. పాఠశాలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారి గుంతలతో నిండిపోవడంతో ప్రమాదాల భయం వెంటాడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. ధర్నాకు గ్రామస్తులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. దీంతో అంగలకుదురు ఎడ్లపల్లి రహదారిపై ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. మేము ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఏమీ కాదు. కాకపోతే మా బిడ్డలు మేమంతా ఈ తెల్లారులైతే బతుకు దొరికి వెళ్ళాలి. మధ్య తరగతి కుటుంబీకులు మేము ఉన్న వాళ్ళం కూడా కాదు, ఎవరైనా సరే వెళ్ళాల్సింది. ఎంత బాధపడుతున్నాం సార్, ఒక్కసారి ఆలోచించండి. దిగుతున్నారు ఆటోలు ఎక్కటం, అమ్మాయి షాప్ దగ్గర దిగటం, మేము అసలు ఎంత బాధపడుతున్నాము. తాగి బళ్ళు ఆపుతున్నారు, తాగి ఆటోలు ఆపుతున్నారు, అడ్డాలు వస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఒక్కసారి మా మనం ఆలకించండి, ఒక్కసారి ఆలకిచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. జనాలకు కొంచెం ఇబ్బంది అయింది కదా, ఏదన్నా ఒక 4-5 వస్తే మాట్లాడదాం. సార్ వాళ్ళ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, వాళ్ళ దగ్గర మేము తెలుసుకుంటాం సార్. ఒక 5 నిమిషాలు, ఒక అరగంటకే సార్ ప్రజలు బాధపడుతున్నారు అంటున్నారే. సంవత్సరాల పడుతున్నారు మేము బాధపడుతున్నాం కదా సార్. మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు సార్? చావారిపాలెం మా ఊరు, తెనాలి మండలం. నైట్ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు ఉండట్లేదు, సరైన లైట్లు లేవు. ఎలా రావాలి? మాకు రోడ్లు కావాలి. లేకమ్ము, రోడ్లు వేసేదాకా లేకమ్ము. రోజు ఎవరో ఒకరు పడుతున్నారు. నైట్ వాన పడితే ఆ గుంటలే ఉంటున్నాయి, వాన నీళ్ళకి పడుతున్నారు, జారుతున్నారు. రోడ్లు లేకుండా ఎలా ఉండాలి? మాకు రోడ్లు కావాలి. లైట్లు వేయాలి ముందు. లైట్ అసలు ఉండట్లేదు. మాకు లైట్లు, రోడ్లు 2 కావాలి. ప్రతిరోజు పడుతున్నాము. అసలు బాగా బండ్లు అన్నీ అడ్డంగా వస్తున్నాయి. బాగా ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్లు వేయాల్సింది. సైకిల్ మీద రోజు పడుతున్నాము. మళ్ళీ సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్తున్నాము. మళ్ళీ నైట్ వచ్చేసరికి ఏం కనపడక పడిపోతున్నాము. చావవారిపాలెం మాది, అంగలగుత్ర హై స్కూలు.
ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మరి మేము వెళ్ళేటప్పుడు లైట్లు ఉండక మళ్ళీ పడిపోతున్నాం ప్రతిదానికి. మళ్ళీ ఏదో ఒక బండ్లు అడ్డంగా వస్తున్నాయి, కనపడక ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది. మాకు రోడ్లు వేయాల్సిందే. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇక్కడ మొదలుకొని మోతుకూరు వరకు అక్కడి నుంచి ఇక్కడికి అందరూ స్కూల్లో వ్యాన్లో పిల్లలందరూ వెళ్ళాలి. బళ్ళ మీద, సైకిళ్ళ మీద, ఆటోలు అందరం వెళ్ళాలి. అసలు ఈ రోడ్డు కనీసం ఎంత ఉంది? 3 కిలోమీటర్లు ఉంది. మాకు చావారిపాలెం గ్రామం నుంచి ఆ పై నుంచి ఎంత ఉందో చూడండి. కనీసం 5-6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పట్టించుకున్న వాళ్ళు లేరు, మాకు వేసేవాళ్ళు లేరు. ఏంటంటే మేము మధ్యతరగతి కుటుంబీకులము. మేము వెళ్ళి ఎక్కడన్నా జారి పడ్డా కానీ 1 రూపాయితో 1,000 ఖర్చు పెట్టి మేము చేయించుకునే స్థితి కూడా మాకు స్తోమత కూడా లేదు హాస్పిటల్లో చేయించుకోవాలంటే. కానీ పిల్లలు స్కూల్కి పడి ఇంటికి వచ్చినప్పుడు ఆగిపోతున్నారు. అక్కడ స్కూల్లో టీచర్స్, మాస్టర్స్ కొడుతున్నారు. ఎందుకంటే ఇంత మేము ఆవేదనతో, ఇంత బాధతో, ఇంతమందిని కూర్చొని ఇట్లా మేము అడుగుతున్నామంటే ఒక్కసారి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించమని మేము అడుగుతున్నాం. మేమేమి ఇబ్బందులు పెట్టడానికి రాలేదు, ఎవరిని కించపరచడానికి రాలేదు. కాకపోతే మేము ఇంత ఇదిగా మేము చేసామంటే మా బాధ, మా వేదన, మా బిడ్డల కష్టాలు, మా భర్తలు, మేము అసలు ఎంత వేదన పడుతున్నాం ఒక్కసారి గుర్తించండి. ప్రభుత్వం గుర్తిస్తే ఏదైనా కానీ బాగుంటుంది. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మాత్రం మేము ఏదైనా చేస్తామంటున్నారు. తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కాళ్ళలో పడి చచ్చిపోతే, ఇక్కడ పడిపోతే శవాలు ఆడో దుండిపాలెం, ఎడ్లపల్లి తేలితే ఊరంతా కలిసి ఎత్తుక్కొని తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా మేము ఇంత జైలు వర్షాలు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాము. అసలు చీకట్లో అయితే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఒక్కసారి మా బాధల్ని గ్రహించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆటోలో వస్తుంటే ఎగిరెగిరి పడతాం. అసలు ఇలా పడి ఎగిరెగిరి పడుతున్నాం మేము. అసలు ఏంటి, నాకు మ్యారేజ్ అయింది. ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వచ్చుంటే, ఒకవేళ నేను ఆ రోడ్లో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఐ విల్ లాస్ మై ప్రెగ్నెన్సీ. నిజంగా నాకు తెలిసి గట్టిగా 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. మా ఆటో కాబట్టి మాది అసలు ట్రావెల్ చేయడం కాదు కదా, నిజంగా డెలివరీ కడుపుతో ఉన్న వాళ్ళు అయితే డెలివరీలు అయిపోతాయి, అక్కడే రోడ్ల మీదే అయిపోతాయి, ఆటోల్లోనే అయిపోతాయి. అసలు ట్రావెల్ చేయలేక నేను నడుచుకుంటూ వస్తున్నా. అంగల్గుత్త టు చావర్పాలెం రోడ్లు మాత్రం పడాలంతే. పడిన దాకా మేము ఒప్పుకోము, పడాల్సిందే. గత 10 సంవత్సరాల నుంచి మా రోడ్డు అధ్వానంలో ఉంది సార్. మా రోడ్లో ఎంతమంది చనిపోయారో మాకు తెలుసు. కాళ్ళలో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా రోడ్డు వేయలేకపోయారు. మీరు రోడ్లు వేస్తారని హామీ ఇచ్చారు, కానీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మాది తెనాల్లో మరి నాదెండ్ల మనోహర్ గారు, మరి మినిస్టర్ గారు, మరి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు పక్కన, వేమూరు నక్కానందబాబు గారు, మరి 2 ఎమ్మెల్యేలు, మంత్రి ఉండి కూడా ఈ కేంద్ర మంత్రి ఉన్నారు, ఈ రోడ్డు వేయలేకపోతున్నారు. మా యందు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అండి. ఇక్కడ ఎక్కువగా నిమ్మ తోటలు పండిస్తూ ఉంటారు. నిమ్మ రైతులు పాపం వాళ్ళ గోదాలను ఇక్కడ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ఆటోల్లో, బైకుల్లో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్క రైతులే కాదండి, చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా ఒక్క రోడ్డు ఇది మా ఒక్క గ్రామ సమస్య కాదండి. మా పైన దుండిపాలెం, బాపట్ల జిల్లాకు సంబంధించిన దుండిపాలెం కానివ్వండి, ఎడ్లపల్లి, వలివేరు, పైన చుండూరు, మోదుకూరు చాలా గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ నడవాల్సింది కూడా ఈ రోడ్లోనే. అయితే ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, కనీసం గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలోనే ఈ రోడ్డు గుంతలు అయితే ఉన్నాయి, దానికి మేము కాదనట్లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైన అవుతుంది. 2 సంవత్సరాల పైన అయినా కానీ కనీసం మా రోడ్డుని పట్టించుకున్న దాఖలా అయితే లేదు. So today I am very happy that the students and others are here to assert their rights. So I am very happy about it. But they are doing it in a they are not going in violent way. But it is a silent protest to express our rights. That's all we are doing. The sir is here, Sarpanch sir is here. I hope that he will be able to take our rights and our demands to the assembly people and also to the MP of this constitution. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని తెనాలి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని తెనాలి ప్రగడకోట నగర్లోని పద్మశాలి కళ్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ నేతన్న సేవలో అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. అట్లే చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వయసు దాటిన చేనేత కార్మికులకు ప్రతి నెల 4,000 రూపాయల పింఛను, అట్లే 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ కింద 79 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. చేనేతలకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం చేనేతలకు అందిస్తున్న సాయాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నాదుల మహేష్ తదితర వక్తలు మాట్లాడుతూ మగ్గం ద్వారా సంస్కృతికి నాంది పలికిన గొప్పతనం చేనేతలకే దక్కుతుందని అన్నారు. దేశంలో రైతుల తర్వాత అత్యధిక మంది చేనేత కార్మికులే ఉన్నారని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఒక శుభపరిణామని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పలువురు చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు నలిబోయి నాగేశ్వరరావు, పసుపులేడి త్రిమూర్తి, దివి హేమంత్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయరావు, కాటం రవికుమార్, కాటూరి భాస్కర్, తిరువిధుల గోపాల్, గుర్రం లక్ష్మీనారాయణ, గిరీష్, దివి యేసు తదితరులు పాల్గొన్నారు. అట్లే తెనాలి జగడగుంటపాలెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ముందుకు సాగారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేనేతలకు అందిస్తున్న సాయాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే మరి ఆ రకంగా అన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 170 సంవత్సరాల క్రితం ఈ దేశం నుంచి ఇతర దేశాలకి వస్త్రాన్ని ఎగుమతి చేసేవాళ్ళం మనం. అంతటి శక్తివంతులు దాదాపు ఇందాక మహేష్ గారు చెప్పినట్టు 100కి 30 మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవించినటువంటి జాతి మంది. అంతేకాకుండా విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఆ రోజున మగ్గాలకి ప్రాముఖ్యత. ప్రతి ఇంటికి కులరహితంగా, వర్గరహితంగా, మతరహితంగా, నువ్వు ఏ కులం అనేది కాదు, ప్రతి ఇంట్లో కూడా మగ్గం ఆడాలి. నూలు వడికితే ఆ నూలు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు వస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు. అందుకే నాగరికతకి చిహ్నాలు అని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి అలాంటి మిమ్మల్ని అందరినీ గౌరవించే అవకాశం, ముఖ్యంగా మీ అందరి గురించి మాట్లాడేటప్పుడు మనందరి పితామహుడు ఎవరయ్యా అంటే ప్రగడ కోటయ్య గారు. మన ప్రాంతంలో ప్రగడ కోటయ్య గారి గురించి మాట్లాడుకోకుండా చేనేత కార్మికుల గురించి మాట్లాడుకోవడం అనేది అది ఒక గౌరవం. ఆయన గురించి మాట్లాడుకొని తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ చేనేత కార్మికుల గురించి, చేనేత మగ్గాల గురించి, మరమగ్గాలు వచ్చే సందర్భంలో, ఆ సందర్భంలోనే మరమగ్గాలను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చేసిన పోరాటం అంత కాదు అని చెప్పి, మరి ఆ రకంగా మనందరికీ కూడా జీవనోపాధికి మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే ప్రగడ కోటయ్య గారు. ఇప్పుడు మనకి చీరాల్లోనూ, అదేవిధంగా బాపట్లలోనూ, తెనాల్లోనూ, మంగళగిరిలో ఎలా ఉండేవాళ్ళు, ఇంతకంటే ఎక్కువ జనాభా చేనేత వర్గాలు కరీంనగర్లో ఎక్కువ ఉండేవి. ఆ ప్రాంతంలో మరి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఆ సమయంలో. అక్కడ జరిగినటువంటి మరణాలని మరణాలు సంభవించకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రాయితీలే కాకుండా ఈ నూలుకి సబ్సిడీ ఇవ్వటం, ఈ నూలుని తీసుకొచ్చి మళ్ళీ సొసైటీకి ఇవ్వటం, ఆ సొసైటీలో బట్టను వేస్తే ఆ సొసైటీ నుంచి బట్ట కొనటం, ఇవన్నీ కూడా ఆ రోజున మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మామూలు మగ్గాలకి నేసేవాళ్ళకి కూడా మరి కరెంటు సబ్సిడీ. అంతేకాకుండా ప్రతి చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మొత్తం మన ప్రాంతం మొత్తం కలిపితే 19 మందికి ఇచ్చారు. కానీ అలా కాకుండా ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ మగ్గాల మీద జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని మరి లాస్ట్ ఇయర్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా, మదను వీళ్ళందరూ కూడా చెప్పాం. ఖచ్చితంగా ఎవరు కూడా నిజమైన లబ్ధిదారుడు ఉంటే అతనికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, అలాంటి ఎవరికైనా సరే
బ్యాంకుల్లో జమ కాకపోయినట్లయితే మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎందుకు రాలేదో నాకు మహేష్ గారికో ఎవరొకరికి చెప్తే ఖచ్చితంగా మీకు ఆ 25,000 రూపాయలు సబ్సిడీ మీకు వచ్చేలాగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మన చేనేత వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని మన కూటమి ప్రభుత్వం అందజేస్తుందనేది మనందరికీ తెలుసు. మరి ఈ చేనేత వృత్తినే కాకుండా భవనంలో ఉన్న కార్మికులందరికీ కూడా 500 యూనిట్లని ఉచితంగా ఏర్పాటు చేసిన విషయం. మరి ఈ రోజున నేతన్న సేవల పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 74,000 మందికి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ఈ రోజున ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు జిల్లాలో స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన విషయం కూడా మనకి తెలుసు. నరేంద్ర మోడీ గారు భారతదేశం వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం 2013లో ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా మనం మోడీ గారితో మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటే మనం కూడా ఆ రోజున బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుపుకున్నాం. చేనేత కార్మికులందరినీ పిలిచి సన్మానాలు చేసి వాళ్ళ రోడ్లు పెట్టి వెనుకలో నుంచి ఇదే విధంగా ఆ రోజు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం ఆ రోజున ఈ రోజున కూడా చేనేత కార్మికుల పట్ల ఎంతో అన్యూనమైన భావంతో వాళ్ళ అట్టడుగుంటారో వాళ్ళు వాళ్ళకి ఏదో రకమైన మనం ఎంత సహాయం చేయగలమని చెప్పి ఆలోచన విధానంతో చేస్తున్న ప్రయత్నం. కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటిని విడుదల చేసి వరి పైరును కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 10 రోజుల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన ఆవేదన చెందారు. 2003లో సాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీకి చేరిన కృష్ణా డెల్టాకు ఒరిస్సా నీరు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గతంలో 80 టీఎంసీలతోనే కృష్ణా డెల్టా పంటలు పండించిన అనుభవం ఉందని వివరించారు. 1 నెల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామని రైతులు వరి నార్లు పోసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సంగతిని సాంబిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరచాలని నిర్ణయంలో భాగంగా నీటి విడుదలను తగ్గిస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వరి పండదనే అంచనా, బియ్యం ధరలు పెరగటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. రైతు బజార్లో ప్రభుత్వం కిలో 52 రూపాయలకు ఇస్తున్న బియ్యం అన్నం వండితే శుద్ధ అయిపోయిందని వినియోగదారులు పేర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. పట్టిసీమ అన్ని పంపులను పనిచేయించి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివసాంబిరెడ్డి కోరారు. సాగర్ జలాశయంలో నీరు తక్కువగా ఉన్నా కానీ డెడ్ స్టోరేజీ ఉన్నా కానీ నీరిచ్చి పంటల్ని పండించేందుకు ప్రభుత్వం ఆదుకుంది. అటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ విధమైన మాటలు మాట్లాడటం వలన రైతాంగం కౌలు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ మధ్యకాలంలో గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీరు కూడా సముద్రంలోకి నీరు విడుదల చేశారు. మరి అదే నీరుని కానీ నిల్వ చేసుకునే విధంగా ఉంటే ఈరోజు ఇటువంటి ఎద్దడి వచ్చే పరిస్థితి కాదు. ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో వరి సాగు తప్పితే వేరే ప్రత్యామ్నాయం అనేది లేదు. ఇంతవరకు ప్రభుత్వం కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ దాని ప్రత్యామ్నాయం చెప్పలా. అటువంటి పరిస్థితుల్లో వరి సాగు వేయొద్దు అంటే ఇప్పటికీ దాదాపు 1 రోజులు క్రిందటే ఎదబెట్టి 10-12 వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు కౌలు రైతులు మరి ఒక్కొక్క ఎకరానికి 40,000 42,000 కౌలు ముందుగానే చెల్లించి కౌలు రైతులు వాళ్ళ పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం వరి సాగు చేయొద్దు అని చెప్తూ మరి 3 నెలల కిందటే ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాలను కూడా ప్రభుత్వం రైతులకు విక్రయించింది. మరి అది ప్రభుత్వమే చేసి ఇప్పుడు వరి సాగు చేయవద్దు, వరి బియ్యం తింటే క్యాన్సర్లు వస్తాయి అని ఈ విధంగా నిరుత్సాహపరచటం, రైతులను వరి సాగు చేయొద్దు నిరుత్సాహపరచటంలో భాగంగానే ఇవాళ డెల్టా ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా కావాలని ప్రభుత్వం ఆపివేస్తుంది. ఇది సరైన పద్ధతి కూడా కాదు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన యువత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ ద్వారా చర్యలు చేపడుతున్నట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాక్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు. యూపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ వంటి కాంపిటీషన్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వాక్ బోర్డు చర్యలు తీసుకోవాలని చైర్మన్కి ప్రతిపాదన చేయడం జరిగిందని ఇస్మాయిల్ బేగ్ వివరించారు. నిన్న విజయవాడలో జరిగినటువంటి వాక్ బోర్డు మీటింగ్లో వాక్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నా తరఫున నేను ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మదర్సాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి హాఫీజు, ఆలిము, ముఫ్తీ కోర్సులు చేసిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి లాసెట్ ఎగ్జామ్ రాయించి ఎల్ఎల్బి పూర్తి చేసే విధంగా వాక్ బోర్డు ద్వారా సహకరించాలని నేను ఆయనకు మెమోరాండం సమర్పించడం జరిగింది. దానికి వాక్ బోర్డు సభ్యులందరూ, అదేవిధంగా చైర్మన్ గారు కూడా మంచి ఆలోచన, ఇది భవిష్యత్తులో దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెనాల్లో ఉన్నటువంటి యువతకు రాబోయే రోజుల్లో మీరు కనుక ఎవరైతే ఎల్ఎల్బి చదవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వస్తే వారి బాధ్యత నేను తీసుకొని తెనాల్లో ఉన్న వాళ్ళకి చదివించడానికి ముందుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 29/7/2026 సిఈడిఎం ఆఫీస్ ఒకటి మనకు మంగళగిరిలో డీజీపీ గారి ఆఫీస్ దగ్గర ప్రారంభించడం జరిగింది. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్. ఈ సంస్థ ద్వారా ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సీకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, అదేవిధంగా ఎస్ఐ సెలక్షన్స్కి, కానిస్టేబుల్ సెలక్షన్స్కి, టెట్కి, డిఎస్సికి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు మనం అక్కడ దాకా వెళ్ళలేని పక్షంలో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా వీళ్ళకి క్లాసెస్ అటెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి తమ యొక్క ఆశయాలను, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జేఎస్ ఫిట్నెస్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకొని సంస్థ అధినేత కొక్కిలిగడ్డ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారి సౌజన్యంతో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన 3వ డాన్ బ్లాక్ బెల్ట్ అంతర్జాతీయ శిక్షకులు, జాతీయ రెఫరీ, జేఎస్ ఫిట్నెస్ అధినేత కొక్కిలిగడ్డ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేఎస్ ఫిట్నెస్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సంస్థ ప్రాంగణం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జేఎస్ ఫిట్నెస్ సంస్థ వార్షికోత్సవం పురస్కరించుకొని యాజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని, తద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని సూచించారు. ఫిట్నెస్ సంస్థ నిర్వాహకులు కొక్కిలిగడ్డ ప్రసాద్ బాబు మాట్లాడుతూ సంస్థ 2వ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ షేక్ జానీ రసూల్, సంస్థ తెనాలి బ్రాంచ్ చైర్పర్సన్ మోమనేని భానుమతి, సభ్యులు నాణం శ్రీమన్నారాయణమూర్తి, కుర్రా శ్రీను, సభ్యులు రాజ్కుమార్, పాములరావు, కోచులు విజయ్ ఈశ్వర్, పలువురు శిక్షకులు పాల్గొన్నారు. మన రక్తంలో మంచి కొవ్వుతో పాటు చెడు రక్తం కూడా ఉంటుంది. మంచి కొవ్వు యొక్క పని ఏంటి? బ్లడ్ని థిన్నర్గా చేసి శరీరం అంతా సాఫీగా వెళ్ళేటట్టు చేయటం మంచి కొవ్వు యొక్క లక్షణం. చెడు కొవ్వు ఏం చేస్తుంది? మన శరీరంలో క్లాట్స్ ఏర్పాటు చేసి గుండెకు వెళ్ళేటువంటి రక్తాన్ని ఆపుతూ ఇబ్బంది కలిగజేస్తూ ఉంటుంది. సో మనం నిరంతరం రక్తదానం చేయటం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ బయటికి విసర్జింపబడుతూ ఉంటుంది. అదేవిధంగా నిరంతరం మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలోని మలినాల్ని వడగట్టేటువంటి ప్రక్రియ లివర్, కిడ్నీస్ చేస్తూ ఉంటాయి. మన రక్తదానం చేయడం వల్ల అవి చేస్తున్నటువంటి పనికి వాటికి కొంతసేపు విశ్రాంతిని ఇవ్వడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల. సో అవి మళ్ళా వాటి యొక్క పనితీరుని మెరుగుపరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే మనకేంటి అనుకుంటే మనకు ముందుగా రక్తదానం చేయడం వల్ల మనకి గుండెపోటు రాదు, కిడ్నీలు, లివర్లు బాగా పనిచేస్తూ ఉంటాయి, పక్షవాతానికి మనం గురి కాకుండా ఉంటాం. 18 సంవత్సరాలు నుండి 50 కేజీల బరువు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ బ్లడ్ డొనేషన్ అనేది పెట్టాము. డొనేషన్ చేయడం వల్ల ఇంకొక 2 ప్రాణాలను బ్రతికించబడి అవుతాము. ప్లస్ మాకు కూడా ఏంటంటే బ్లడ్ అనేది వేస్ట్గా పంపించే కన్నా కానీ దాన్ని ఒక 2కి ఇవ్వడం బెస్ట్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చాము. ఆషాఢమాస ప్రాధాన్యత క్రమంలో తెనాలి మండలం అంగలకుత్తూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అట్లే భక్తులు భక్తితో ఆషాఢ సారిని సమర్పించారు. తొలుత అర్చకులు ఏలేశ్వరపు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలతో కూడిన ఆషాఢ సారిని సమర్పించారు.
కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ వీరంకి నాగరాజు తదితర సభ్యులు పర్యవేక్షించారు. అంగలగుదు గ్రామంలో వేచేసిన శ్రీ మహాలక్ష్మి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసం నందు అమ్మవారికి ఆషాఢపు సారే బోనం కార్యక్రమం జరుగును. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అంగలగుదు గ్రామంలో ఆడవాళ్ళందరూ కూడా కూడుకుని ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాల పండుగ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి నాగారప్పమ్మకి, నాగారప్ప నుంచి గంగానమ్మకి, గంగానమ్మ నుంచి శివాలయంలో పార్వతీదేవికి కూడా సమర్పించి అక్కడి నుంచి మళ్ళీ మహాలక్ష్మి వారి దగ్గరికి వచ్చి అమ్మవారికి పుష్పార్చన, అష్టోత్తర పూజ, తీర్థప్రసాదములు, హారతి మంత్రపుష్పం జరుగును. 8 రకాలతో ఐటమ్స్ అందరూ కూడా తలోక విధంగా తలోక ఐటమ్ తీసుకుని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం తలపెట్టారు ఆడవాళ్ళందరూ కూడా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చుండూరు మండలం తొట్టిపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం అన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం తొట్టెంపూడి గ్రామంలో ఎమ్మెల్యే ఆనందబాబు కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 2 ఏళ్ల ప్రగతి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు శివారెడ్డి, ఎల్లారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి కార్యక్రమం పూర్తి చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. 15 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేసిన రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా చివరికి వచ్చేసరికి ఈ వరల్డ్ దేవుడు రైతాంగానికి కూడా చాలా అవసరం. వర్షం అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. సరే, మన మీటింగ్ చివరిలో డిస్టర్బ్ అయినా కూడా రైతాంగం, యావత్ రైతాంగానికి అవసరమైనటువంటి వర్షం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి సంక్షేమ కార్యక్రమం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని మీకు వివరంగా కరపత్రాల రూపంలో అందజేయడం జరుగుతూ ఉంది. వాటన్నిటినీ మీరు గమనించండి. గత 5 ఏళ్లలో కుంటుపడిపోయిన అభివృద్ధిని మళ్ళా గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సూపర్ 6 పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు ఖర్చు అయినా కూడా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వెన్నంటి ఉండాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తొట్టెంపూడి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఊళ్ళో కానీ, బీసీ కాలనీలో కానీ, పల్లెలో కానీ, దళిత వాళ్ళలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి తప్ప మిగిలిన 5 సంవత్సరాల కాలంలో ఏమైనా జరిగినాయి అంటే 1924 వరకు శూన్యం అని చెప్పాలి. ఇది యథార్థం నేను చెప్పేది. 14 నుంచి 19 దాకా నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. నాకు తెలుసు ఏం చేశానో ఈ గ్రామంలో అభివృద్ధి అనేది. ఈ 2 సంవత్సరాల కాలంలో చేసింది మీకు తెలుసు. ఇప్పుడే 15 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేసిన రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని అంశాలు మరి మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా నీటి పరీక్ష కుంభకోణం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి కుంభకోణానికి తెరతీసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు అన్నారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై తక్షణమే విద్యా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, మొత్తం వ్యవహారంపై సిబిఐచే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని ప్రధాన కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డిఎస్సి అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు ఆధ్వర్యంలో వేమూరులో చేపట్టిన రిలే దీక్షలో 2వ రోజు శుక్రవారం ఆయన మాట్లాడుతూ డిఎస్సిలో అర్హులను అనర్హులుగా మార్చి వారిని దగా చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో లక్షలాది రూపాయలకు ఉద్యోగాలు కేటాయించారని ఆరోపించారు. సూపర్ 6 లో భాగంగా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకపోగా 2 లక్షల మంది ఉద్యోగాలకు మంగళం పాడారని అశోక్ బాబు విమర్శించారు. ఈ డిఎస్సిపై తక్షణమే మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, చందోలు డేవిడ్, విజయ్ కుమార్, దాది సుబ్బారావు, బొల్లిముంత ఏడుకొండలు, జెడ్పీటీసీ గాజుల హేమలత, దున్నా మేరీస్ బాబు, విష్ణుమూలకల వెంకటరెడ్డయ్య,
బొలిశెట్టి ప్రభాకర్ రావు, గాజుల భాను, లంకా శ్రీను, తలతోటి జగన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలు చేసినటువంటి లోకేష్ బాబు, అక్రమాలు చేసినటువంటి లోకేష్ బాబు రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. 19 నుండి 24 దాకా సీఎంగా ఉన్న పాలన మీరు చూశారు. 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయిన మన బిడ్డలందరినీ, పేద వర్గాల్లో ఉండేటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన దగ్గర తీసుకొని ఎంత ఫీజు ఉంటే అంత, చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసేయలేక 70,000 రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలో, 1,00,000 రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటే దాన్ని 35,000 వరకే నేను ఇస్తాను, తజ్మై మీరు కొట్టుకోమని చెప్పేసి చెప్పాడు మొన్న పోయినసారి వచ్చినప్పుడు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఎంత ఫీజు ఉంటే అంత నేను చదివిస్తా, 35,000 కాదు, ఏ కాలేజీలో ఫీజు ఎంత ఉంటే అంత పెట్టి నేను చదివిస్తానని చెప్పేసి చెప్పారు. చదువు చెప్పాల్సినటువంటి టీచర్కి సర్టిఫికేట్ అవసరం లేదు, అర్హత అవసరం లేదు, పరీక్ష అవసరం లేదు. చదువుకునేవాడికి, వాడికి చదువు చెప్పాల్సిన వాడికి నీకు అవసరం లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ? పేకాటను కూడా తీసుకొచ్చి నువ్వు అర్హతకు సంబంధించినటువంటి ఉద్యోగానికి అర్హత సంబంధించినటువంటి దానిలోకి తీసుకొని వచ్చేది పేకాటలాడుతూ ఉంది. ఇంతకంటే దుర్మార్గం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తుని పాడు చేయడానికి తయారవుతారు. మరి ఈ విధానం చాలా దుర్మార్గంగా ఉంది. అందుకని లోకేష్ బాబు రాజీనామా చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఎవరైతే ఈ టెస్టులు, ఈ పరీక్షా పత్రాలను ఎవరైతే ప్రింట్ చేస్తారో అక్కడ అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి వాడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో వాళ్ళకి పోస్టులు లేవు. ఎవరైతే ఈ తాళ్ళు లాగే పందాలలో పాల్గొంటారో వాళ్ళకి పోస్టులు ఉంటాయి. పేకాట ఆడే దాంట్లో కూడా పాల్గొంటే చాలంట ఈ రాష్ట్రంలో టీచర్ పోస్టులు వస్తాయి. పేకాట ఆడితే టీచర్ పోస్టులు వస్తే ఆ టీచర్ ఇంకా పిల్లలకి ఏం నేర్పుతాడు? ఆ టీచర్కి చదువు అవసరం లే, డిగ్రీ పాస్ అవ్వాల్సిన అవసరం లే, బీపీడీ చదవాల్సిన అవసరం లేదు, టెట్ రాయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ యొక్క ఆటల్లో పాల్గొంటే చాలు. క్రికెట్లో లాస్ట్లో ఎక్స్ట్రా ప్లేయర్గా ఉండేటువంటి వాళ్ళు, అక్కడ బాల్ అందించే వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు వస్తాయి. ఆటలో కూడా ప్రతిభ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఆటలో పాల్గొన్నట్లుగా సర్టిఫికేట్ కావాలా. ఇది ఎంత విచిత్రంగా ఉంది, ఎంత దుర్మార్గంగా ఉంది. లోకేష్ బాబు వచ్చిన తర్వాత, అంతకుముందు ఏదో చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా దొంగతనం చేసేవాడు, ఈ రాష్ట్రాన్ని మధ్యపెట్టి పేపర్లని అడ్డం పెట్టుకొని దొంగతనం చేసేవాడు. అదే లోకేష్ బాబు వచ్చిన తర్వాత, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తెచ్చిన తర్వాత ఈయన ఏమి దాచట్ల, నడి రోడ్డులో ఆడవాళ్ళని బట్టలు ఓడదీసేటువంటి రాజ్యాంగాన్ని నడుపుతూ, సిగ్గు లేకుండా టీచర్లని వాళ్ళకి అర్హత సర్టిఫికేట్లే లేకుండా వాళ్ళని టీచర్ పోస్టులకి 10 లక్షలకి 15 లక్షలకి అమ్ముకుంటా ఏంటి సంస్కృతి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ మరి కార్యక్రమాన్ని నిరాదక్షణ రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, జరిగినటువంటి అవతవకల మీద సిబిఐ ఎంక్వైరీ జరగడానికి అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో జరుగుతూనే ఉంది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో శ్మశాన ప్రహరీ గోడ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, గ్రామ అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు వహీదుల్లా, షేక్ సాదిక్, మైనారిటీ అధ్యక్షులు మొఘల్ హసన్ బేగ్, మైనారిటీ పెద్దలు అబ్దుల్లా, మహబూబ్ సుభానీ, మాబూ, మూర్షద్, బాబులాల్, భాషి, నాగూర్ వలీ, టీ బుడా హసంతుల్లా, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఖాజు, ఫరీసా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుస్సా నాగరాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. శ్మశాని వాటిక కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు మైనార్టీ పెద్దల సహకారంతో శంకుస్థాపన
శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం, అందరి కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 600 మంది ఉన్న మైనార్టీ తుమ్మపూడి గ్రామ ప్రజల కోసం ఈ రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్థులు చేసినందుకు మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. విరాళం ఇచ్చి ఉన్నారు. ఇలా అన్ని కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మంచి చేయాలనే ఆలోచనతో నారా లోకేష్ గారు గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమంలో మంగళగిరి నియోజకవర్గాన్ని, దుగ్గిరాల మండలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మైనార్టీ పెద్దల తరపున నారా లోకేష్ గారికి తుమ్మపూడి గ్రామ ప్రజల తరపున, దుగ్గిరాల మండలం తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మరి అడిగిన వెంటనే మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఏ ఊరికైనా సరే అడిగిన వెంటనే కూడా ఏ అభివృద్ధి పనులు ఉన్నా కానీ మరి ముందుకు వచ్చి చేసుకోమని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న పెద్దలకి, పార్టీ నాయకులకి ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా సొంతంగా మీరే చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి గ్రామాల మొత్తాన్ని కూడా డెవలపింగ్ చేయడానికి పూనుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే ప్రజలందరిలో కూడా మంచి గొప్ప ఆలోచనలు, గొప్ప ఆనందాలు ఎల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఏ ఊరు పోయినా కానీ ప్రతి ఊళ్ళో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. దుగ్గిరాల మండలం 18 గ్రామాల్లో కూడా ఏ ఊరు పోయినా కానీ మాకు నారా లోకేష్ గారు ఎన్నో సంవత్సరాలు కళ నెరవేర్చారు. మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఈ పహారీ కట్టుకోవాలని మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆహార కష్టాలు పడ్డాం, అయినా మా వల్ల కాలేదు. ఈ సంవత్సరం నారా లోకేష్ గారు మాకు సహాయ నిధి కింద డబ్బులు ఇచ్చారు. మేము ఎన్నో చిన్నప్పటి నుంచి కోరికలు పడతా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా పహారీ కట్టాలని. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు 10,000 రూపాయలు శాంక్షన్ అయితే కొన్ని అవకతవకాల వల్ల మేము కట్టలేకపోయాం. ఈసారి నారా లోకేష్ గారు ఎంతో సాయం చేసి మాకు ఇచ్చారు. మాకు పోయినసారి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు తుమ్మపూడిలో. మేమెంతో నారా లోకేష్ గారు రుణపడి ఉన్నాము. సర్వీస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులను టెట్ క్వాలిఫై కావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏమాత్రం సరైన చర్య కాదని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు చులూరు నాగరాజు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు, న్యాయవాది, అంబేద్కర్వాది చులూరు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ సర్వీస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులను టెట్ క్వాలిఫై కావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏమాత్రం సరైనది కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఒత్తిడి గురి చేసేలా వ్యవహరిస్తున్న తీరు కూడా సరైనది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెట్ క్వాలిఫై విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఉపాధ్యాయులను ఒత్తిడి గురి చేస్తున్నాయన్నారు. ముందుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరి విజయకుమార్ మాదిగ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాదిగ మరియు విద్యార్థులు యువత పాల్గొన్నారు. నశించాలి ఉపాధ్యాయులపైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మానుకోవాలి ప్రభుత్వ ఉపాధ్యాయులను మానసిక ఆందోళన గురైన ప్రభుత్వం, న్యాయం చేయాలి ఉపాధ్యాయులకు, రద్దు చేయాలి టెట్ ఎగ్జామ్ ఇన్సర్వీస్ టీచర్లకు, రద్దు చేయాలి. ఈ దేశంలో లక్షలాది మంది ఎంప్లాయీస్ పైన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే టీచర్లకు ఉంటారని చెప్పేసి వాళ్ళ యొక్క జీవిత హక్కును మునుగొండ కాలు రాస్తూ ఉంది. జనరల్గా ఉపాధ్యాయులు ఎగ్జామ్స్ రాసేటప్పుడు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ప్రమోషన్ల కోసం రాస్తూ ఉంటారు. కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, 1 నుంచి 10వ తరగతి బోధించేవాళ్ళు సర్వీసు 20 సంవత్సరాలు దాటిన తర్వాత, 10 సంవత్సరాలు దాటిన తర్వాత టెట్ ఎగ్జామ్ కంపల్సరీగా పాస్ అవ్వాలని చెప్పి ఒక నిబంధన విధిస్తూ ఉంది ప్రభుత్వం. ఇది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఒక టీచర్ ఉద్యోగం సాధించాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి, అది ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా, అదేవిధంగా డిఎడ్ పాస్ అవ్వాలి, బిఎడ్ పాస్ అవ్వాలి, అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగం సంపాదించుకుంటా ఉంటే, సర్వీసు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనబడుతోంది. తెనాలి జగడగుంటపాలెంలోని పిఎంసి కేంద్రీయ విద్యాలయం నందు కీటక జనిత వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సంఘం జాగలముడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ రమావత్ శ్రీలతాబాయి మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, పైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం, వారానికి ఒకసారి నీటి నిల్వను తొలగించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని సూచించారు. తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి అందె బాలచంద్రముని మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే ఈడిఎస్ ఈజిప్ట్లే దోమలు నిల్వ నేలతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో పిఎంసి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ జిఆర్ మీనా, పిహెచ్ఎన్ ఆంటోనీ, చిన్నారి రోజీ, మలేరియా సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. భయం ఉండాలి, ఏ డిసీజ్ రాకుండా నా వరకు నేను హెల్తీగా ఉండాలన్న భయం ఉండాలి. బాధ్యత ఉంటే మనకి ఎలాంటి రోగాలు అనేవి దగ్గరికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి వాటర్ అనేది సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకోవాలి. 3 నుంచి 4 లీటర్లు మీ ఏజ్కి వచ్చేటప్పటికి డైలీ 4 లీటర్స్ తాగుతున్నామా లేదా? వాటర్ ఒకటే కాదు, కొబ్బరి మిల్క్ కానీ, చెరుకు రసం కానీ, బటర్ మిల్క్ కానీ, ఇవన్నీ కూడా డైలీ అనేది మీ యాక్టివిటీలో ఒక భాగం అయిపోవాలి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎయిడెడ్ జూనియర్ కళాశాల పార్ట్ టైం లెక్చరర్ శుక్రవారం కలిసి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించడం లేదని వివరించారు. కాంట్రాక్టు పోస్టుల భర్తీ సమయంలో పార్ట్ టైం అండ్ ఎయిడెడ్ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లెక్చరర్ల అసోసియేషన్ ప్రతినిధి అరిగి జోషిరావు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లకు కనీస వేతన స్కేల్ ను అమలు చేయాలని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని తమకు అమలయ్యేలా చూడాలని కోరారు. లెక్చరర్లకు న్యాయం చేసేలా చూస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పార్ట్ టైం లెజెండ్లకు బోధనగిరి సిబ్బంది సంవత్సర పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు ఎయిడెడ్ జూనియర్ కళాశాల పార్ట్ టైం లెక్చరర్లు వివరించారు. తెనాలి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న మినీ వ్యాన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి 3వ పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతుడు బొమ్మిడి అమ్మన్న అలియాస్ చంటి రేపల్లె మండలం పేరటలంక గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెనాలి మండలం పెదరావూరు ఖాదీ సొసైటీకి సుదీర్ఘకాలం సేవలందించిన కటకం రామారావు శుక్రవారం ప్రగడ కోటయ్య నగర్లోని స్వగృహంలో మృతి చెందారు. పట్టణానికి చెందిన ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ ఓంకార్ గ్రాఫిక్స్ అధినేత కటకం ప్రసాద్ రామారావుకి 3వ సంతానం. ప్రసాద్ తండ్రి రామారావు మృతి పట్ల పట్టణానికి చెందిన పలువురు సంతాపం తెలిపి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. రామారావు స్వస్థలం చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామం. గత 36 సంవత్సరాలుగా ప్రగడ కోటయ్య నగర్ నందు నివసిస్తున్న ఆయన నగర్లోని కళ్యాణ మండపానికి, శ్రీరామ మందిరానికి భారీ విరాళాలు అందజేసి తోడ్పాటు అందించారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన రామారావు భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి ఘన నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 53 మంది లబ్ధిదారులకు 22,97,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ నిర్వహించాలి. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పెదరాంగులు గ్రామంలో రైతన్న మీకోసం ఎల్నినో నివారణ ప్రచార కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించిన ఆర్డీఓ శ్రీరమణి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయమూర్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.